బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఈ అంశం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం సుప్రీంకోర్టులోనే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ పైన దాడికి యత్నించారు. సిజేఐ పైకి చెప్పు విసిరేందుకు లాయర్ యత్నించారు. అడ్డుకున్నారు ఇతర తోటి లాయర్లు. సనాతన ధర్మాన్ని అవమానించారని చెప్పి సిజేఐపై దాడికి యత్నించారు ఓ అడ్వకేట్. అయితే దాన్ని ఆపేందుకు తోటి తనతో పాటుగా ఉన్నటువంటి లాయర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేదే లేదన్నారు గవాయ్. తాను అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. సిజేఐపై దాడి చేసినటువంటి లాయర్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏకంగా న్యాయస్థానంకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే అంతటి పొజిషన్. ఒక రకంగా చెప్పాలంటే న్యాయానికి అందరికంటే ప్రప్రథముడు, ఒక టాప్ మోస్ట్ నాచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైనే దాడికి యత్నించారు. సనాతన ధర్మాన్పై దాడి చేస్తే ఊరుకోను అని అంటూ కూడా దాడి చేశారట. మరి ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నారు? ఏకంగా షూ విసిరారని చెప్పి తెలుస్తోంది. ఆ షూతో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఏకంగా సిజేఐపై దాడికి యత్నించిన ఆ లాయర్ ఎవరు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఆయన ఏకంగా సనాతన ధర్మాన్పై దాడి చేస్తే ఊరుకోమంటూ నినాదాలు చేసి దాడి చేసుకొచ్చారట. ఏం జరిగింది ఇంతకీ ఆ కోర్టులో? రైట్, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒకవైపు లాయర్ అనేది చెప్పు విసరడం జరిగింది. ప్రధానంగా ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్ సిజేఐ పైన ఒకవైపు షూ విసరడానికి సిద్ధమయ్యారు. ఇది గమనించినటువంటి అక్కడ భద్రతా సిబ్బంది కావచ్చు, ఇంకోవైపు లాయర్స్ కావచ్చు, వెంటనే అప్రమత్తమయ్యి అతన్ని అడ్డుకొని ఈ సమయంలోనే వాళ్ళు అడ్డుకుంటున్న సమయంలోనే సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమంటూ కూడా ఒకవైపు తను నినాదాలు చేశారు. ఈ దాడి అనంతరం ఒకవైపు సిజేఐ బిఆర్ గవాయ్ కూడా దీని గురించి మాట్లాడి ఇలాంటి దాడిని తనని ఏం చేయలేవంటూ కూడా దీనిపైన ఒకవైపు ప్రతిస్పందనగా తను కూడా స్పందించారు. మిగతా లాయర్లందరూ కూడా వెంటనే ఇది అయిపోయినటువంటి కాసేపు క్రితమే దీని నుంచి చేరుకొని మిగతా లాయర్స్ ఎవరైతే లైన్ లో ఉన్నటువంటి లాయర్స్ వెంటనే వాదనలు వినిపించాలని కోరగా వెంటనే కూడా అనంతరం ఒకవైపు కొంచెం అక్కడ వాతావరణం అనేది కాసేపు వరకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అటు పోలీసులు కూడా కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ లాయర్ని అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. కానీ ఆ లాయర్ ఎవరు, ఏ కేసుకు సంబంధించి వారిస్తున్నారనే డీటెయిల్స్ ఇంకా పూర్తి ఆ లాయర్ పేరు రాకేష్ కిషోర్ గా తెలుస్తోంది. రాకేష్ కిషోర్ అనేటువంటి ఆ లాయరే సనాతన ధర్మంపై దాడి కుట్ర అని నినాదాలు చేస్తూ ఏకంగా సిజేఐ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఆ సుప్రీంకోర్టు పరిధిలో అత్యున్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ పైనే ఏకంగా షూతో దాడి చేయబోయాడట. తోటి లాయర్లు వారిస్తే అడ్డుకుంటే ఆ లాయర్ ఆగిపోయాడు, లేదంటే దాడి చేసేవాడు. సో దాదాపుగా లాయర్ రాకేష్ కిషోర్ పైన ఇప్పుడు కేసు కూడా నమోదైంది, అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి అసలు ఏ విచారణ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుని శిల్ప, అక్కడ ఏం జరుగుతోంది? నిజంగా సనాతన ధర్మంపై దాడి అని ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ కేసు ఏ విచారణ జరుగుతోంది? రైట్, ఇప్పుడు దాడి చేసినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక కేసును సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలోనే ఒకవైపు ఆగ్రహంతోనే ఒకవైపు క్షణిక ఆవేశంతోనే లాయర్ ని ముందున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అతను ఒకవైపు అక్కడున్నటువంటి ఏదైతే అత్యంత దారుణంగా ఒకవైపు విచక్షణ రహితంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తి అంటే ఒకవైపు సుప్రీం అలాంటిది ఆయన పైన దాడి చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు వాదనలు పూర్తయిన తర్వాత డిస్కషన్ చేయాలి. కానీ ఒకవైపు ఆగ్రహం కోల్పోయి ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు అటు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు, ఇంకోవైపు అందరూ అక్కడ కోర్టు పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు అనేవి జరగలేదు. ఒకవైపు ఏకంగా ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి సిజే పైన ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు అనేవి జరగలేదు. కానీ మొదటిసారిగా జరగటంతో అందరూ కూడా షాకు గురవుతూ వెంటనే అటు భద్రతా సిబ్బంది కావచ్చు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం
తనపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇటు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కేసు వాదిస్తున్నట్టుగానే ప్రస్తుతం తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకవైపు మాటలు పెరిగి ఈ విధంగా జరిగినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. వెంటనే ఒకవైపు సిజే అనంతరము వెంటనే కాసేపటి వరకు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం వెంటనే మళ్ళీ యథావిధిగా పనులు కూడా మొదలుపెట్టినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అనంతరం బీసీ రిజర్వేషన్ సంబంధించిన విచారణ కూడా ఉండడంతో కాస్త వాతావరణం అనేది చల్లబడినట్టు కూడా తెలుస్తుంది. కానీ దీన్ని ఒకవైపు అటు భద్రతా సిబ్బంది కావచ్చు, అటు పోలీస్ శాఖ కావచ్చు మొత్తం తీవ్రంగా పరిగణిస్తుంది. ఒకవైపు ఈ విధంగా సీజే పైన దాడి చేయడం, అది కూడా ఒకవైపు పనిలో ఉండగా ఈ విధంగా చేయటం ఏంటంటూ కూడా ఒకవైపు అత్యంత ప్రధానమైనటువంటి వృత్తిలో ఉండి ఈ విధంగా చేయటం, విచక్షణ రహితంగా చేయడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఇది సంచలనంగా మారింది. దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా ప్రస్తుతం అయితే ఒక్కసారి హోల్డ్లో ఉండండి. ఖజురాహోలో ఉన్నటువంటి ఒక మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని తొలగించారట. దాని విషయం పైన కోర్టుకు వచ్చారు ఆ లాయర్ రాజేష్ కిషోర్. సో అక్కడికి వచ్చిన తర్వాత గతంలో ఇదే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ ఏం మాట్లాడుకొచ్చారంటే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలం, అక్కడ రీస్టోర్ చేయాలనేది వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, కానీ మీరు దాన్ని రీస్టోర్ చేయమని అడగడం సబబు కాదు అన్నట్టుగా వారిస్తూ ఆయన ఏం చెప్పాడట అంటే, నువ్వు ఆల్రెడీ మహావిష్ణువు భక్తులు అని చెప్తున్నావు కదా, ఇప్పుడు వెళ్ళి ప్రార్థించును దేవుడిని అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారట. అయితే ఈ మాటలు మాట్లాడినందుకు నువ్వు సనాతన ధర్మాన్ని కించపరిచావు, సనాతన ధర్మాన్ని కుట్ర పన్నావు అని చెప్పి ఆ సదర్ లాయర్ ఏకంగా డయాస్ వరకు వెళ్ళిపోయి, ఎక్కడ చీఫ్ జస్టిస్ కూర్చొని ఉంటాడో ఆయన తీర్పులు ఇవ్వడానికి కూర్చున్నటువంటి ఆయన స్థానం దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆయన షూని తీసి దాడి చేయబోయాడట. ఆయన కాలుకున్న షూ తీసి దాడి చేయబోతే పక్కనున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆయన సెక్యూరిటీ పర్సనల్స్ అందరూ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారట. సో ఒకవైపు ఇలా జరుగుతుండగానే గవాయ్ మాత్రం ఏమాత్రం భయపడకుండా, జస్టిస్ గవాయ్ ఏమాత్రం భయపడకుండా మిగతా లాయర్ని కూడా మీ ఆర్గ్యుమెంట్స్ని కంటిన్యూ చేయండి అని చెప్పిన తర్వాత ఆయన నెక్స్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఇది సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి, కానీ నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ఏ మతాన్ని ఎక్కువగా తక్కువగా చూడను, నేను సెక్యులర్ వాదిని అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారట. సో ప్రస్తుతానికి ఆయన ఈ ఘటన ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే ఈ రకంగా దాడి చేయడాన్ని ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒకసారిగా షాక్ గురని చెప్పాలి. ఎక్కడైతే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి తీర్పులు ఇవ్వగలిగే అన్ని రకాల అత్యున్నత శక్తులు కలిగిన వ్యక్తి చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్కే ఈ రకమైనటువంటి ఒక సంఘటన ఎదురైందనంటే ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్లో నెలకొంది అనేది కూడా కొంత మనం అర్థం పడుతోంది ఈ సంఘటన. సో సనాతన ధర్మాన్ని కుట్ర పన్నావు, దాడి చేసామన్న రకంగా ఏకంగా చీఫ్ జస్టిస్ పైనే దాడి చేసే కుట్ర. అక్కడ జరిగిన సంఘటన, అక్కడ జరిగిన వాదన ఏంటి అని అంటే కనుక అక్కడ జరిగినటువంటి విషయం పైన గో అండ్ ఆస్క్ యువర్ డైటీ, నువ్వు దేవుణ్ణి కొలుస్తానని చెప్తున్నావు కదా, అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని తొలగించారు. ఆ విగ్రహం ఉన్నటువంటి ప్రాంతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. అక్కడ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలంటే ఆర్కియాలజీకి డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కావాలి అని చెప్పి ఆయన చెప్తే అది వినకుండా ఇంకా వాదోవాదాలు జరుగుతున్న సమయంలో నువ్వు వెళ్ళి వాదించు, మరి నువ్వు వెళ్ళి నీ దేవుడిని ప్రార్థించు, నీ దేవుడిని అడుగు అని చెప్పి జస్టిస్ గవాయ్ కూడా ఈ రకంగా సమాధానం ఇచ్చాడట. ఈ సమాధానమే నాకు సనాతన ధర్మంపై దాడిలా కనిపించిందని చెప్పి ఆ లాయర్ చెప్తూ ఉన్నాడు రాజేష్ కిషోర్. సో ప్రస్తుతానికి రాజేష్ కిషోర్ యొక్క చర్య ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.